హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజైతే మనకి మార్కెటు నార్మల్ అంటే సైడ్ వేస్‌లోనే ఉంది. సో, 65, 64 ఆ రేంజ్‌లోనైతే ట్రేడ్ అవుతుంది బిట్‌కాయిన్. సో, వీటన్నిటికంటే ముఖ్యమైన న్యూస్ ఏంటంటే మనకు ఆహ్, మీలో కొందరికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. సో, నిన్న ఆఫ్టర్‌నూన్ టైమ్‌లోనైతే వజీరెక్స్ మన ఇండియన్ ఎక్స్‌చేంజ్ అయితే హ్యాక్ అయింది. సో, దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, బేసిక్‌గా ఆహ్, ఫస్ట్ నోటీస్ జేసింది ఎవరంటే వీళ్ళొక బ్లాక్ చైన్ అనలిటిక్స్ అంటే సెక్యూరిటీ కంపెనీ ఉంది. కర్వీస్ అలర్ట్స్ అని జెప్పేసి. సో, వీళ్ళేం జేస్తుంటారంటే ప్రతి ఎక్స్‌చేంజ్ ఆర్ బిగ్గర్ వాలెట్స్‌ని మానిటర్ జేస్తుంటారు. నేను ఇదివరకు చాలా సార్లు జెప్పాను గదా! మనకి బ్లాక్ చైన్‌లో ఒక వాలెట్ అడ్రెస్ తెలిస్తే ఎవరైనా ఈజీగా మానిటర్ జేయొచ్చు. సో, వీళ్ళైతే కొన్ని సస్పీషియస్ యాక్టివిటీస్ నోటీస్ జేశారు. సో, ఏంటంటే లార్జ్ ట్రాన్సాక్షన్స్ విత్‌డ్రా కావడం నోటీస్ చేసి వెంటనే వీళ్ళు వజీరెక్స్ వాళ్ళని కాంటాక్ట్ చేశారు అలర్ట్ చేయడానికి. బట్ వజీరెక్స్ నుంచి కూడా పెద్ద రెస్పాన్స్ ఏం లేదంట. సో, వి అటెంప్టెడ్ టు కాంటాక్ట్ యూ 30 మినిట్స్ ఎగో. రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు అప్పుడే ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. మేబీ అవేర్‌నెస్ వస్తుందని చెప్పేసి. సో, బేసిక్‌గా ఏమైందంటే వజీరెక్స్ హాట్ వాలెట్ ఉంటుంది గదా! సో, అంటే వాళ్ళు ఎక్కడైతే ఫండ్స్ స్టోర్ చేస్తుంటారో అందులో. సో, వాటికి మల్టీ సిగ్ వాలెట్స్ వాడతారన్నట్టు. మల్టీ సిగ్ వాలెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన దగ్గరున్న వాలెట్ సింగిల్ సిగ్నేచర్ అంటే ఒక్కరు సైన్ చేస్తే ఫండ్స్ అప్రూవ్ అయిపోతాయి. బట్ ఈ బిగ్ ఎక్స్‌చేంజెస్ ఎక్కువ మనీ ఉన్నవాళ్ళు మల్టీ సిగ్ వాలెట్స్ అంటే మోర్ దెన్ 1 పర్సన్ సైన్ చేయాలన్నట్టు. ఆ ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాలంటే. సో, ఈ వజీరెక్స్‌కైతే 6 మల్టీ సిగ్ అప్రూవల్స్ ఉన్నారు. అంటే 6 సిగ్నేచర్స్ కావాలి. 6 డిఫరెంట్ పీపుల్ నుండి. సో, అయితే అందులో 5 ఏమో వజీరెక్స్ ఎంప్లాయీస్ గాని వాళ్ళకి సంబంధించింది. ఇంకొక 1 సిగ్నేచర్ ఔట్‌సైడ్ కంపెనీ లుమినియా అని చెప్పేసి వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ కంపెనీ అన్నట్టు. ఈ క్రిప్టో అసెట్స్, డిజిటల్ అసెట్స్ సెక్యూరిటీ కంపెనీ. సో, వాళ్ళు. సో, బేసిక్‌గా వాటెవర్ హ్యాపెండ్ ఈ మొత్తము అందరూ కలిసి ఆ మల్టీసిగ్ వాలెట్‌నయితే సైన్ జేశారు. సో, వీళ్ళేం జెప్తున్నారంటే, ఈ లుమినియా కంపెనీ వాళ్ళు ఆహ్, మా దగ్గరైతే ఏమి ఇష్యూ లేదు. మా సిస్టమ్స్ కాంప్రమైజ్ గాలేదు. ఇది ఆహ్, వజీరెక్స్ నుంచే ఇష్యూ అయింది అని చెప్తున్నారు. బట్ వజీరెక్స్ వాళ్ళేం జేస్తున్నారంటే 5 ఫ్రమ్ అవర్ వజీరెక్స్ టీమ్ అండ్ 1 ఫ్రమ్ లిమినల్. ఆహ్, వాళ్ళు ఎవరైతే ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్స్‌కి రెస్పాన్సిబుల్ ఉన్నారో ఆహ్ యాక్చువల్‌గా ఈ ట్రాన్సాక్షన్ నేను 6 అన్నా గదా! ఔట్ ఆఫ్ 6 ఓన్లీ 3 అప్రూవల్స్ ఉంటే సరిపోతుందంట. మా దగ్గరైతే ఏం ఇష్యూ లేదు. లిమినల్ దగ్గరనే ఇష్యూ ఉందని వజీరెక్స్ వాళ్ళు జెప్తున్నారు. సో, బేసిక్‌గా ఏమైందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే హ్యాక్ చేశారో వాళ్ళు ఒక ఫేక్ యూఐ క్రియేట్ జేసి సేమ్ అంటే ఒరిజినల్ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో అలాంటి ఒక ఫేక్ క్రియేట్ జేసి మేబీ అప్రూవ్ జేసి ఉండొచ్చు సైను. సో, అది స్టోరీ. బట్ ఏంటంటే మొత్తానికైతే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి 230 మిలియన్ ఫండ్స్ అయితే లాస్ట్ అయిపోయాయి. సో, వజీరెక్స్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆహ్, సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 450-500 మిలియన్ రిజర్వ్స్ ఫండ్స్ ఉండేనంట యూఎస్ డాలర్స్. అందులోకెళ్ళైతే ఇప్పుడు 230 పోయినాయి. అంటే వజీరెక్స్ ఉన్న అసెట్స్‌లో ఆల్మోస్ట్ 40% ఫండ్స్ అయితే పోయాయి. మరి ఇప్పుడు యూజర్స్‌కి ఫండ్స్ ఏంటి అలా అన్నది ఇంకా వాళ్ళు ఏం రిప్లై అయితే లేదు. కమ్యూనికేషన్ అయితే చాలా వరస్ట్‌గా ఉంది వజీరెక్స్ నుంచి. లాస్ట్ 13 అవర్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు. దాని తర్వాత చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. అంటే మా ఫండ్స్ ఎందుకంటే ఆహ్, ఇప్పుడు మీ యూజర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు డిపాజిట్స్ గాని, విత్‌డ్రావల్స్ గాని ఆపేశారు. అంటే మనం ఫండ్స్ ఉన్నా గూడా విత్‌డ్రా జేసుకోలేము. సో, బట్ వీళ్ళ దగ్గర నుంచి అయితే ఈ కమ్యూనికేషన్ అయితే వస్తలేరు. మీలో ఎవరైనా వజీరెక్స్ ఫండ్స్ మీ దగ్గర ఉంటే నాకు కామెంట్స్‌లో జెప్పండి. మీ ఫండ్స్ ఏమైనా విత్‌డ్రా జేసుకోగలుగుతున్నారా? ఎంతున్నాయని జెప్పేసి. సో, ఇదేంటంటే బేసిక్‌గా వీళ్ళేదో ఫిషింగ్ లింక్ అన్నా క్లిక్ జేసి ఉండొచ్చు. లేదా ఇన్‌సైడ్ జాబ్ అన్నా అయ్యుండొచ్చు. చాలామంది ఏం జెప్తున్నారంటే ట్విట్టర్‌లో మల్టీసిగ్ వాలెట్స్ హ్యాక్ కావడం ఇంపాసిబుల్. వాళ్ళెవరో కావాలనే ఇన్‌సైడ్ పీపులే జేసిండొచ్చు అంటున్నారు. బట్ ఈ సిట్యుయేషన్‌లో మనకు తెలియదు. ఒక 1, 2 డేస్ అయితే మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే వస్తుంటాయి. యాక్చువల్‌గా నేను మీకు ఈ హ్యాకర్ వాలెట్ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను స్క్రీన్ పైన. సో, మీరు చూడొచ్చు వీడి స్టార్టింగ్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ 210 నుంచి స్టార్ట్ చేశాడు. అంటే మిగతాది వేరే వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాడు కావచ్చు. సో,
ఇక్కడ నుంచి ఈ ఫండ్స్‌ని స్లోగా డిఫరెంట్ డిఫరెంట్ వాలెట్స్‌కైతే పంపించేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా 65,000,000 అయితే ఈ వాడి హ్యాకర్ వాలెట్‌లో ఉన్నాయి. కొందరేమంటున్నారంటే ఇది మేబీ సౌత్ కొరియా లజారెస్ అనే ఒక హ్యాకర్స్ గ్రూప్ ఉంది. వాళ్ళు జేసి ఉండొచ్చు అంటున్నారు. బట్ ఈ సిట్యుయేషన్‌లో ఫండ్స్ ఒస్తాయా అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే కష్టమే. ఇప్పుడు చూసారు గదా! మౌంట్ గాక్స్ ఎక్స్‌చేంజ్ 10 ఇయర్స్ క్రితం హ్యాక్ అయితే అది ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఇస్తున్నారు. అది జపాన్‌లో రూల్స్ వెరీ స్ట్రిక్ట్ ఉండి అక్కడ గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని అది. బట్ మన ఇక్కడ సిట్యుయేషన్ అలా ఉంటుందా అంటే నాకు డౌటే. బట్ ఇంకా చూడాలి. లక్కీగా వస్తే చాలా బెటర్. ఎందుకంటే చాలా మంది ఫండ్స్ అయితే అందులో ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఈథర్ స్కాన్‌లో గూడా వాళ్ళ వాలెట్ చూడొచ్చు. అందరూ ట్యాగ్ చేశారు. ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ 15,000 ఇథీరియం అయితే ఉన్నాయి. బట్ ఇంతకుముందు చూపించినట్టు 66,000,000 ఫండ్స్ అయితే టోటల్‌గా ఉన్నాయి. ఎక్కువ మటుకు ఈ వాలెట్‌లో ఉండే నిన్న ఈవినింగు షిబా, పెపే ఇట్లాంటి మీమ్ కాయిన్స్ ఎక్కువుండే. ఇథీరియం గూడా ఉండే. ఇది బేసికల్‌గా వాళ్ళ ఇథీరియం వాలెట్. ఇది ఈరోజు స్టోరీ. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఈ హ్యాకర్స్ చేసే దానికంటే 8 డేస్ ముందే వాళ్ళు కొన్ని టెస్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా చేశారంట. బట్ వాళ్ళెవరు నోటీస్ జేయలేరు. ఎందుకంటే ఈ బ్లాక్ చైన్ అనలిటిక్స్ కంపెనీ ఏందంటే ఒక్కసారి ఒక ట్రాన్సాక్షన్ ఒకటికెళ్ళి వస్తుందంటే మొత్తం ట్రేస్ బ్యాక్ జేస్తుంటారు. సో వీళ్ళేం జేశారంటే యాక్చువల్‌గా 8 డేస్ బ్యాకే ఈ హ్యాకింగ్ స్ట్రాటజీ ప్రాక్టీస్ జేస్తున్నారు. బట్ వీళ్ళైతే ఇది నోటీస్ జేయలేకపోయారు. వజీరెక్స్ సెక్యూరిటీ టీమ్ అంటే బేసిక్‌గా వాళ్ళ సెక్యూరిటీ అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. సో ఇది అయితే మనకి ఈరోజు మేజర్ న్యూసు. మీ మీ ఒపీనియన్ గూడా జెప్పండి. మీ ఫండ్స్ ఏమన్నా ఉన్నాయా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. ఇప్పుడు ఈ సిట్యుయేషను ఆన్‌గోయింగ్ అంటే ఏమన్నా డెవలప్‌మెంట్స్ ఉన్నా గూడా నేను ట్విట్టర్‌లో గాని అప్డేట్ జేస్తుంటాను. లేకపోతే షార్ట్ వీడియో జేయడానికి ట్రై జేస్తుంటాను. మోస్ట్‌లీ క్విక్ అప్డేట్స్ ఉంటే ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ వీళ్ళు ఫండ్స్ గురించి ఎప్పుడు ఇస్తారో అవేమన్నా అప్డేట్స్ ఉన్నా గూడా పోస్ట్ చేస్తాను. ట్విట్టర్ ఫాలో కాకపోతే అందులో ఫాలో గాండి. టీ క్రిప్టో బడి అని ఉంటుంది. ఆహ్, ఆహ్, దట్స్ ఇంకా ఈరోజైతే ఇదే మేజర్ ఇష్యూ. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి.